ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతాడు. కొన్ని కథలు క్లైమాక్స్ వరకు వెళ్తే మరికొన్ని ప్రారంభంతోనే అంతమవుతాయి. గుడిలో గంటలు, బడిలో గంటలు, అలాగే వయసులో ఉన్న అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ గంటలు ఎవరో ఒకరు తడితేనే మ్రోగుతాయి. ఎవరు నువ్వు? ఇంత పొద్దున ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీకు అన్నీ చెప్పాలా? ఇది మా పొలం. ఏంటి ఫాలో చేస్తున్నావా? నేనెవరో తెలుసా? ఇంకొకసారి ఫాలో చేస్తే బాగోదు. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి చిటికెలేస్తూ నాకు వార్నింగ్ ఇచ్చిందంటే తలుచుకుంటేనే నవ్వొస్తుంది. ఏందే అత్తాను ఆగు. ఏమైంది? ఎందుకో పిలిచినావు? పొద్దున వచ్చిన పొలానికి గండ్లెత్తనా అని మా అమ్మాయి సర్ది తెచ్చుకుని మర్చిపోయింది. ఆకలి అయితే జర మా అమ్మాయిని తీసుకుపోయి సర్ది. ఇంతకీ నీ పేరేంటి? మేఘన. ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. మరి నువ్వేం చేస్తున్నావు? చదువుదాం అనుకున్నా. ఈ చదువులు నాతో కాలే, అందుకే నీలాంటి వాళ్ళకు సాయం చేస్తుంటాను. తెలుసు సార్, ఆ రోజు మా అన్నయ్యని కొట్టినప్పుడే తెలిసింది మీ దయగుని. నేను మీ అన్నయ్యని కొట్టినా. ఇంతకు ఎవరు మీ అన్నయ్య? గణేష్ నగర్ పరమేష్. నువ్వు ఆ పరమేష్ వాళ్ళ చెల్లెలివా? ఆ పరమేష్ వాళ్ళ చెల్లెలే ఈ మేఘన. గుర్తొచ్చిందా? ఆ రోజు మా అన్నయ్యని కొట్టినప్పుడు నేను అక్కడే ఉన్నా. అప్పుడే నీకోటి ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు చేసిన తప్పే నేను చేస్తే నీకు నాకు తేడా ఏముంది? నువ్వు చాలా మంచివాడు అంట. నిన్ను దూరం చేసుకున్నందుకు మా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతున్నాడు. అంటే నీ గురించి మీ ఊరు ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్నాను. మొదట్లో నీ మీద కోపం ఉంది,
కానీ నీ గురించి తెలిసాక గౌరవం పెరిగింది, అదే ప్రేమగా మారింది. ఆ రోజు చూసిన చూపు కోసమే ఈరోజు నీ బైక్ ఎక్కుతున్నా. మేఘన నా స్నేహితుడి చెల్లెలా? సారీరా పరమేష్. ఆ పరమేష్ వాళ్ళ చెల్లెలే ఈ మేఘన. నువ్వు చాలా మంచివాడు అంటే నిన్ను దూరం చేసుకుని మా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతుంది. నీ గురించి తెలిసాక గౌరవం పెరిగింది, అదే ప్రేమగా మారింది. నిన్ను దూరం చేసుకుని మా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతున్నాడు. ప్రేమ, స్నేహం, ప్రేమ, స్నేహం. నువ్వు సిగరెట్ తాగుతావా? ఇక నుంచి మానే. సరేదా? చాలా రోజుల నుండి నా స్నేహితుడితో స్నేహం కోసం ఎదురు చూస్తూ, అదే సమయంలో నేను ప్రేమిస్తుంది నా స్నేహితుడి చెల్లెలని తెలిసింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిస్తే నా స్నేహితుడు నేను ఇంకా దూరం అవ్వడమే తప్ప కలుసుకోలే. అందుకే మేఘనాతో ప్రేమ కన్నా వాడితో స్నేహం మిన్నా అనిపించింది. ఆ తర్వాత మేఘనాకు కొద్ది రోజులు దూరంగా ఉన్నా. ఏమైందన్నా? ఏమోరా, నాకు కూడా అర్థమవుతలేదు. నిన్ను దూరం చేసుకున్నందుకు మా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఏమైంది? ఏమో ఆగిపోయింది, స్టార్ట్ అవుతలేదు. మీకు కాలేజ్ లేట్ అవుతుంది కదా, నా బండి తీసుకొని పోరి, నీ బండి మీరు రిపేర్ చేయించుకొస్తా. సరే పైసలే. ఇంతకు బండి ప్రాబ్లం ఏంటిది? పెద్ద ప్రాబ్లం ఏం లేదురా, చిన్న ప్రాబ్లం. సరే కానీ మళ్ళీ నువ్వు నాతో మాట్లాడతావు అనుకోలేదురా. అరే నేను కూడా నీతో మాట్లాడదామని చాలాసార్లు చూసిరా, కానీ ఈరోజు నీ బండి ఆగిపోయి నువ్వు అలా ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయానురా. అయినా నువ్వు చాలా మంచివాడివిరా. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా నీ మీద చేసుకున్నా. సారీరా పరమేష్. అరే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? ఇక నుండి ఏ అమ్మాయి మన స్నేహానికి అడ్డు రావద్దని, ఏ అమ్మాయి వల్ల మన స్నేహం విడిపోవద్దని, ఎప్పుడు కలిసి ఉందని నాకు మాట ఇవ్వరా? అని నీ గురించి తెలిసాక గౌరవం పెరిగింది, అదే ప్రేమగా మారింది. నిన్ను దూరం చేసుకున్నందుకు మా అన్నయ్య తెగ ఫీల్ అయిపోతుంది.
ముగిపోయి అన్నాడు చెప్పుడు మర్చిపోయినా. ఈరోజు పొద్దున నా బండి మీద చూసిన ఒక అమ్మాయి, తను నా కజిన్ సిస్టర్, పేరు మేఘన. అరే మనం కలిసి ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేరు ఆ విషయం? అంటే చెప్పాల్సిన అవసరం రాలేదురా. ఏమైందిరా లడ్డు, పొద్దున్నే వచ్చినావు? అన్న ఇది నీకు మేఘనకి ఈమని ఇచ్చింది. హలో సార్, ఎలా ఉన్నారు? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? 15 రోజుల నుంచి మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఈరోజు కనిపించారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈరోజు సాయంత్రం మన ఊరి చెరువు దగ్గరికి రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఒకవేళ మీరు రాకపోతే అదే చెరువులో నా శవాన్ని చూస్తారు. అరే ఒక్క నిమిషం ఇంకా మళ్ళీ వస్తా. అరే ఈ లెటర్ తీసుకపోయి మేఘనక్క చూడు. ఇగో అట్లనే ఈ 10 రూపాయలతోనే ఐస్ క్రీమ్ కొనుక్కో. సరే. ఎలా ఉన్నావు మేఘన? నీ జ్ఞాపకాలతోని బాగానే ఉన్నా. చెప్పు, ఎందుకో కలవాలన్నావు? ఇంకో 2 రోజుల్లో టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. రోడ్ మీద నుంచి ఏ బైక్ వెళ్ళినా ప్రతిసారి నువ్వే అనుకొని భ్రమపడిపోతున్నా. ఇప్పుడు కూడా నువ్వు నా ఎదురుగా ఉన్న నిజమైన కలలాగే అనిపిస్తుంది. ఇక నువ్వు నా జీవితంలో లేకపోతే ఏకాంత వేళలో ఏకాంతి ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేఘన? మనం పెళ్లి చేసుకుందాం. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నా. సారీ మేఘన, నువ్వు తప్పుగా నిర్ణయం తీసుకున్నావు. నేను అందరిలాంటి వాడిని కాదు. చేస్తే వ్యవసాయం లేదా ఇతరులకు సాయం. నువ్వు మీ అన్నయ్య చూసిన సంబంధం చేసుకో, సంతోషంగా ఉంటావు. వ్యవసాయం చేసే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దా? అయినా అది మోసం కాదే. పైగా నా భర్త అగ్రికల్చర్ సైంటిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటా. సరే, ముందు నీకు జాబ్ రాని, తర్వాత చూద్దాం. పొద్దు పోతుంది, ఇంటికి వెళ్ళి. సరే, నేను వెళ్ళొస్తా. ఏంట్రా, నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అరే, నీకన్నా మంచి మనసున్న వ్యక్తిని నా చెల్లెలకు భర్తగా తీసుకురాలను. ఆ రోజు నా చెల్లు పంపి లెటర్ చదివాను. నువ్వు రాసింది కూడా చదివాను. అబ్బా ఇంటి దాకా పోతా అట్లే టైంకి ఇల్లు అన్న చిన్న ఇల్లు అన్నకి ఇచ్చిపోతా. అన్నా ఏంటిదిరా? అన్నా ఈ లెటర్ మీ చెల్లెకియావా? ఈ లెటర్ నీకు ఎవరు ఇచ్చారా? నాకా సత్యరెడ్డి అని ఇచ్చిండు. నేను సత్యరెడ్డి ఇచ్చిందా? చూడు మేఘన, నేను నిన్ను ప్రేమించిన విషయం నిజమే.
కానీ నువ్వు నా స్నేహితుడి చెల్లెలివని తెలిసాక నీతో ప్రేమ కన్నా వాడితో స్నేహం మిన్నా అనిపించింది. అందుకే ఈ 15 రోజులు నీకు దూరంగా ఉన్నా. ఇది నా చెల్లెని లవ్ చేస్తున్నాడా? అరే ఈ లెటర్ నేను కానీ నువ్వు ఇచ్చిరా పూరా. నా చెల్లిని జాగ్రత్త చూసుకోరా బావా. ఏమండో అగ్రికల్చర్ సైంటిస్ట్ గారు, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దామా? వస్తున్నా మేడం, వెళ్దాం. ఇదండి నా ప్రేమ కథ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక ముగ్గురికి షేర్ చేయండి. మీ టీమ్ బ్రదర్స్.